జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడిగా జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుతో కీలక పాత్ర పోషించిన శిబు సోరెన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని సర్ రంగారాం ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ నెల రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. 38 ఏళ్లుగా జేఎంఎంని నడిపిన శిబు సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం నడిపిన ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. 7 సార్లు లోక్సభ సభ్యుడిగా 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణం జార్ఖండ్ రాజకీయాల్లో శూన్యతను స్పష్టించిందని నాయకులు వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. శిబు సోరెన్ మరణంపై పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. बहुत ही मैंने कल्पना जी को मैसेज भी भेजा है और हम सबके लिए बहुत ही दुखद सूचना है और परिवार और परिजनों के प्रति हम सबकी संवेदना और प्रार्थनाएं उनके साथ हैं। मैम हेमंता ने कहा कि राहुल जो है वो एंटी नेशनल है। రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. అనుష, మొత్తానికైతే జార్ఖండ్ జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు, జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి శిబు సోరెన్ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శిబు సోరెన్ ఈ రోజు కళ్ళు మూశారు. సో మొత్తానికి అతను జార్ఖండ్ రాజకీయాలతో పాటుగా దేశవ్యాప్త రాజకీయాల్లో తనదైన ముద్ర వేశాడు. సుమారు జార్ఖండ్ కు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యాడు. అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేశాడు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో శిబు సోరెన్ కీలక పాత్ర అని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో శిబు సోరెన్ ఆధ్వర్యంలో నడిచినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలోనే ఒక ఉద్యమాన్ని చేపట్టి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర అవతరణ కోసము అతను కృషి చేశారని చెప్పవచ్చు. మొత్తానికైతే మొత్తం దేశవ్యాప్తంగా ఆదివాసీలు కావచ్చు, గిరిజనుల కోసం కూడా తన వంతు వాయిస్ వినిపించాడు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక రకంగా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా కూడా మొత్తంగా శిబు సోరెన్ నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో కూడా అతను కలుపుకొని పోయే ప్రయత్నం చేశారు. ఏంటంటే ఆనాటి ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో శిబు సోరెన్ సంబంధించి కూడా అతను శిబు సోరెన్ కలవడము, పలు సందర్భాల్లో ఆయన నిర్మించిన ఉద్యమ కార్యాచరణ కూడా అతనితో చర్చించడం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, అదే విధంగా జార్ఖండ్ అభివృద్ధికి కూడా శిబు సోరెన్ చాలా కీలక పాత్ర పోషించాడు. 3 సార్లుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి శిబు సోరెన్ ఆ జార్ఖండ్ సంబంధించి చాలా గత దశాబ్దాల కాలంగా ప్రత్యేక రాష్ట్ర అవతరణకు ముందు మొత్తంగా కూడా జార్ఖండ్ కి సంబంధించి అనేకమైనటువంటి ఖనిజ సంపద నిక్షేపాలు ఉన్న అన్ని వనరులు ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర జార్ఖండ్ వెనుకబేయబడింది అనే ఒక నినాదంతో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన ఉద్యమ పంటలు చేపట్టాడు. ఆ తర్వాత అతను చేసినటువంటి కృషి, అతను చేసినటువంటి ఉద్యమ పరంగానే జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. ఆ ఏర్పడిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. ప్రస్తుతం అతని తనయుడు హేమంత్ సోరెన్ కూడా ప్రస్తుతం కూడా అతను సీఎం గా ఉన్నాడు. సో జార్ఖండ్ మొత్తం యావత్ జార్ఖండ్ రాష్ట్రం మొత్తం కూడా శిబు సోరెన్ మృతి పట్ల చాలా దిగ్భ్రాంతి, కన్నీరు వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినటువంటి శిబు సోరెన్, తమ అధినేత, రాష్ట్ర ఏర్పాటుకు కారకుడైనటువంటి శిబు సోరెన్ మృతి పట్ల ఆ రాష్ట్ర ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వారం రోజుల పాటు రాష్ట్రంలో సంతాప దినాలు కూడా ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. సో తనయుడు తన తండ్రి మృతి పట్ల, శిబు సోరెన్ మృతి పట్ల కూడా ట్వీట్ చేశాడు. సో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు, రాష్ట్ర ఏర్పాటు కారకయ్యాడు. తన మార్గదర్శకుడు అయినటువంటి శిబు సోరెన్ ఇక లేడు. అతని మార్గదర్శనంలో భవిష్యత్తులో కూడా పనిచేస్తానని చెప్పేసి కూడా
శిబు సోరెన్ సంబంధించిన మృతి పట్ల హేమంత్ సోరెన్ ఒక ట్వీట్ చేశారు. అంతేకాదు ఇక భవిష్యత్తులో కూడా అతని అడుగుజాడల్లోనే జార్ఖండ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పేసి కూడా ట్వీట్ చేశారు. ఇక ఇదే ఇట్లా ఉంటే దేశవ్యాప్తంగా కూడా ఆయన మృతి పట్ల అనేక మంది ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఇతర నాయకులందరూ కూడా శిబు సోరెన్ మృతి పట్ల అతనికి సంతాపం ప్రకటించారు. అతని లేని లోటు జార్ఖండ్ కు తీవ్రంగా ఉంటుంది. సుమారు దాదాపుగా దశాబ్దాల కాలంగా జార్ఖండ్ కు అన్ని తానే, అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఏర్పాటు కారకుడే అన్ని తానే నిలిచినటువంటి శిబు సోరెన్ తీరని లోటు, శిబు సోరెన్ మృతి తీరని లోటు అని చెప్పేసి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతరత్ర దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అంతేకాదు ప్రస్తుతానికైతే అతని అంత్యక్రియలకు సంబంధించి కాంగ్రెస్ అదేవిధంగా ఇతరత్ర పార్టీ నుంచి కూడా అతని అంత్యక్రియలకు దేశవ్యాప్తంగా పలు కీలక నాయకులు హాజరయ్యే అవకాశం కనబడతా ఉంది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా గిరిజన సంఘాలకు, గిరిజన నాయకులకు కూడా అతను దిశోం గురూజీ అనే పేరు ఉంది. సో ఆయన పోరాట స్ఫూర్తితోని భవిష్యత్తులో మరింత అంటే గిరిజనులకు, అదేవిధంగా ఎవరైతే మొత్తంగా కూడా గిరిజనకు సంబంధించి అడవి బిడ్డలకు అన్యాయం జరుగుతుందో అలాంటి వారికి పోరాటం చేయడానికి ఈయన మార్గనిర్దేశకులుగా నిలిచారని చెప్పేసి కూడా పలువురు ఆదివాసీ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మొత్తంగా ఆయన మృతిని, ఆయన శిబు సోరెన్ మృతిని మాత్రం దేశవ్యాప్తంగా అందరూ కూడా నాయకులంతా కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయన మృతి తీవ్ర లోటు అని చెప్పేసి కూడా అందరూ తమ సంతాపంగానే ప్రకటిస్తున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. శిబు సోరెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ గురూజీ మనందరినీ విడిచిపెట్టారంటూ బాధాపత్త హృదయంతో పేర్కొన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి కుమారుడు హేమంత్ సోరెన్ తన తండ్రి మరణం గురించి ఎక్స్ లో ట్వీట్ చేశారు. గౌరవనీయులైన దిశోం గురూజీ మనందరినీ విడిచిపెట్టారు. ఈ రోజు నేను శూన్యంలో ఉన్నాను అంటూ పేర్కొన్నారు. శిబు సోరెన్ ఆదివాసీ నాయకుడిగా, జార్ఖండ్ ముక్తి మోర్చా స్థాపకుడిగా ఆయన చేసిన కృషి రాష్ట్ర రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సామాన్యుల హక్కులు, ఆదివాసీ సమాజ ఉద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. రాజకీయ నాయకుడిగానే కాక సామాజిక సంస్కర్తగా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆదివాసీ హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న ఆయనను దిశోం గురు అనే శిబు సోరెన్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రాంతీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు.